ఇప్పుడే సమాచారం వచ్చింది. బోధన్లో హిందూ యువకుల మీద, హిందూ వాహిని బజరంగ్ దళ్ యువకుల మీద ఇక్కడ ముస్లిం ఛాందసవాదులు, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ముస్లిం ఛాందసవాదులు, పోలీసులు కలిసి దాడి చేయడము, లాఠీ చార్జ్ చేసే సంఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అక్కడ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. 6 నెలల క్రితమే శివాజీ విగ్రహాన్ని బోధన్ చౌరస్తాలో జరపగలపా అన్న కూర్చోండి, ఎవరొకరు పరమేశ్వర్ ఎవరొకరు ఉంటారు కనుక బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది, అనుమతించింది. అనుమతి ఇచ్చిన తర్వాత ఈరోజు శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో, విగ్రహం పెట్టిన తర్వాత ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మైనార్టీ నాయకులు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ, బజరంగ్ దళ్, హిందూ వాహిని, హనుమాన్ భక్తులు, ఇతర సేవా సంస్థల యొక్క యువకుల మీద రాళ్ల దాడి చేయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి అన్న విషయాన్ని ఒకసారి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మున్సిపల్ కౌన్సిల్ అనుమతిస్తేనే విగ్రహాన్ని పెట్టినాం. దీని అభ్యంతరాలు దేని కూడా అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు అయితే. మన సమస్య జరుగుతున్నప్పుడు, సంఘటన జరుగుతున్నప్పుడు సామరస్యంగా ఈ సంఘటనను పరిష్కరించే, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంటుంది. కింది స్థాయి పోలీస్ అధికారులు సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ సిపి, ఆయన పేరుందో మరి, అక్కడ సిపి స్వయంగా వచ్చి నానా బూతులు, బజరంగ్ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు తిట్టడమే కాకుండా, నానా బూతు చెప్పిన విధంగా నానా బూతు తిట్టడమే కాకుండా మన హనుమాన్ భక్తుల మీద లాఠీలతో కొట్టడము ఎందుకంటే ఘోరమైన సంగతి కూడా కాదు. ఇది ఏంటని ప్రశ్నిస్తే ఇవాళ గాల్లో కాల్పులు జరిపారు, రబ్బర్ బుల్లెట్తో కాల్పులు జరిపారు, 2 సార్లు లాఠీ చార్జ్ చేశారు, విపరీతంగా హిందూ యువకులు విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు. ఇవాళ కరణం మలాయన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇదే సిపి గతం అన్నాడట, నాకు అవకాశం ఇస్తే ఎంపీ ఎత్తాడు. ఎంపీ ఎవరు వీకేదా అర్థం కదా. ఎంపీ ఈ సిపి అంటే ఎంపీ ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యక్తులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక ప్రాంతాల్లో బాధ్యతలు ఇస్తూ, పూచింగ్లు ఇస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, హిందువుల మీద విపరీతంగా లాఠీచార్జ్ చేయండి, నాన్నగారు కేసు పెట్టండి, మిమ్మల్ని ఎంపీ చేసే బాధ్యత నాది, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆశీర్వాదంతో ఈరోజు కొంతమంది ఐపీఎస్ అధికారులు, పోలీస్ అధికారులు వివరిస్తుంటే సిపి సిగ్గుండాలి. సిపి కన్నా కొంచెం నకలు ఉండాలి. నువ్వు సిపి అధికారం లేకుంటే రోడ్డు మీద రౌడీవా? నువ్వు అర్థం కాదు. సమస్య పరిశీలిస్తావా, వరకైనా కొమ్ము కాస్తావా? ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు? నువ్వు హనుమాన్ మానేశ్వరుడు భక్తుడిని లాడుతూ కొడతావు. నువ్వు పోయి నేను భార్య పిల్లలు అడుగు పోయేసారి, నీ ప్రవర్తన చూసాక వాళ్ళు అడుగుసారి. నేను హనుమాన్ భక్తులు లాఠీచార్జ్ చేసినా, హిందువుల మీద లాఠీచార్జ్ చేసినా, బాగా పొట్టు చంపినా చెప్పుకోపోయేసారి. ఎన్ని సంవత్సరాలు నువ్వు డ్యూటీలా? నువ్వు 15 రోజులు కుక్క దేకేది నిన్ను. నువ్వు గీనే చిప్పిరా, గీనే ఇష్టోడు ఉత్తర, ఇష్టోడు రాష్ట్రం మొత్తం నానా బూతులు తిడతాడు, నోరు నాకు మోరే అన్నది, అది అధికారే కాదని చెప్పి చీడేసుకుంటే వచ్చి అంటారు. నేను ఏం చేస్తుంది ఐపీఎస్ అధికార సంఘం ఏం చేస్తుందో చెప్పాలి. ఇప్పుడు మరి ఇప్పుడు మేము అంటేనేమో ఇట్లాంటారు. ఇలా వాళ్ళ మున్సిపల్ పర్మిషన్ తోటి, అనుమతితో శివాజీ విగ్రహం పెడితే మీకున్న ఇబ్బంది ఏంటి? ఔరంగజేబ్ విగ్రహం పెట్టమంటారా? షాజహాన్ విగ్రహం పెట్టమంటారా? అర్థం కాదు నాకు. ఏం విగ్రహం పెట్టాలి మరి? శివాజీ గారు పాకిస్తాన్ నుంచి వచ్చిందా, బంగ్లాదేశ్ వచ్చిందా? అంటే లేని సమస్యను సృష్టించే వ్యక్తుల మీద
ప్రభుత్వము ప్రశాంతంగా ఉండే వాళ్ళ మీద ఏమనే వాళ్ళను సంఘం పెట్టుకుని అవుతుంది కాళ్ళ మొక్కలు పూజ చేస్తారు వాళ్ళకు. శివాజీ విగ్రహం పెడతానటువంటి హిందూ యువకుల మీద మొత్తం లాఠీ చార్జ్ చేస్తుంది ప్రభుత్వం. వీళ్ళు చక్రవాదులు, మేమంతా మద్దతత్వవాదులం. బహిష్కారం అదే జరిగింది, బోధనలో అదే జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రత ప్రశాంతంగా ఉన్నాయి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. రాళ్లదాడులు, లాఠీ చార్జు, రబ్బర్ బుల్లతో కాల్పులు, అసలు కారకులు ఎవరో గుర్తించినా కూడా గుర్తించినట్టు నోటీస్ ఇవాళ హిందూ యువకుల దాడి చేయడం ఇంతకంటే సిగ్గుచడం భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ హిందూ సమాజానికి మేమన్నా ఉంటాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రెచ్చగొట్టింది? ఇవాళ లాఠీ చార్జ్ చేయమని ఎవరు చెప్పాడు వాళ్ళకు? సిపి వచ్చి స్వయంగా లాఠీ చార్జ్ చేసే అవసరం ఏమొచ్చింది? ఇవాళ ఎందుకు నానా బుద్ధి తిట్టాడు? అది నోరంతా దాటిపడ్డాడు ఆయనకు. యజానగా తదనంతరం ముఖ్యమంత్రి ఏ విధంగా బూతులు తిట్టుండో అధికారులు కూడా, కొంతమంది అధికారులు కూడా ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి, ముఖ్యమంత్రి మోచేతులు లాగడానికి, ముఖ్యమంత్రిని శభాష్ అనిపించడానికి నానా బూతులు తిట్టున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను విపరీతంగా లాఠీచార్జ్ చేస్తున్నారు. కింది అధికారులు అనుకుంటున్నాడు అరే మంచిగా సమస్య పరిష్కారం అవుతుంది వాళ్ళ. ఇప్పుడు సిపి వచ్చి రెచ్చగొట్టి బూతులు తిట్టడం ఏందని చెప్పి. అరే క్రిమినల్స్ కంట్రోల్ చేసే దమ్ము లేని మీ నీలాంటి ఆఫీసర్లు ఇంట్లో కూర్చోలే పోయి, చట్టాన్ని కాపాడలేని నీలాంటి ఆఫీసర్లు ఇంట్లో కూర్చోలే పోయి వేరే పని చేసుకొని వేరే ఒకటి కొమ్ము కాచి, ఒక వర్గానికి కొమ్ము కాచి నేను ఫలానా వ్యక్తితో శబాష్ అనిపించుకుంటా, నేను వాళ్ళ కిందనే పనిచేస్తా, వాళ్ళ సంఖ్యలో కూర్చుంటా అంటే నీలాంటి ఆఫీసర్లు వదిలిపెట్టే ప్రసక్తులు ముఖ్యం గుర్తుంచుకోరు. సిపి నువ్వు మొన్న అంతకుముందు అదే విధంగా వివరించినావు, ఇప్పుడు అదే విధంగా వివరిస్తున్నావు. నువ్వు డ్యూటీ చేసిన రోజే సిపి, డ్యూటీ చేసగా నీ బతుకు బర్బాద మీద రాసి పెట్టుకోను. ఇదే అన్ని ప్రవర్తన. ఎవరు చెప్పిన లాఠీ చార్జ్ చేయమని? అసలు రాళ్ళగానే వేసింది ఎవరు? పక్క పెద్ద శివాజీ విగ్రహం పెట్టకుండా ఇంకా విగ్రహం పెడతాం. అదే ప్రభుత్వం శివాజీ జయంతులు చేస్తే అనుకుంటుంది, అరెస్ట్ చేస్తుంది. అంటే షరియత్ చట్టాలని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంటే ఎంఏ పార్టీ ప్లస్ ఒక వర్గము ఏదనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు. శివాజీ జయంతిని జరుపుతుంటారు, జరపనీయడే. హనుమాన్ ర్యాలీ చేయటన్నారు, ఇలా చేయనీయరు. వినాయక పూజలు చేసుకోవద్దని చేసుకునేడు. సౌండ్ పెట్టాడు, పెట్టనీయడు. పర్మిషన్ తీసుకోవాలి అంటే మీరు చెక్కున్నారు ఇవాళ. శివాజీ విగ్రహాన్ని పెడితే పర్మిషన్ పెడితే దాన్ని అడ్డుకుంటే మాత్రం మేము మద్దతువాదం. శివాజీ ఒక మన వేరే దేశానికి చదివే వ్యక్తి చెప్పాలి ముఖ్యమంత్రి. ఊమించాడు వదిలేదు తరగతి. బహిష్కారం జరిగితే స్పందించాడు, బోధన జరిగితే స్పందించాడు. ఎక్కడ ఏ అతను ఊమించవద్దు అతను కానించవద్దు అట. ఆయనకి ఏ పని అంటే ఎక్కడైతే రోహింగ్యాలు వస్తారో వాళ్ళది రిబ్బన్ కడి చేస్తాడు. వాళ్ళకి షెల్టర్ పెట్టి ఒకరే పని, వేరే ఏం పని ఆయనకు. ఆ రిబ్బన్ కడి అనుకున్నాడు ఆయన. నేను సిరిసిల్లలో జరిగింది. సిరిసిల్లలో కూడా 25 మంది కార్యకర్తల మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి లోపటేసారు, రిమాండ్ చేశారు. ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తుందని చెప్పి పోలీస్ ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లకు పోయి ఫిర్యాదు చేస్తున్నటువంటి కార్యకర్తల మీద టీఆర్ఎస్ పార్టీ గుండాలు పోయి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు విపరీతంగా కొడితే వాళ్ళ కార్యకర్త హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద దాడి చేసిందని చెప్పి ఇలా దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టారు, చంపే ప్రయత్నం చేసినటువంటి గుండాలను వదిలిపెట్టారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త తీసుకుపోయి చంపే ప్రయత్నం చేస్తామని చెప్పి రిమాండ్ చేశారు. గౌరవ బేచర్ గారు రిమాండ్ చేయండి వాపస్ అంతా కూడా మళ్ళీ పోయి మళ్ళీ దాన్ని అన్ని చేసుకొని వచ్చి మళ్ళీ రిమాండ్ చేసింది వాళ్ళ. అంటే పోలీస్ స్టేషన్లో కూడా ఒక గతం ఉండే ఫ్రెండ్లీ పోలీస్. ఈ పోలీస్ అందరూ టీఆర్ఎస్కు ఫ్రెండ్లీగా మారుతున్నారు ఇవాళ. పోలీస్ స్టేషన్లే కబ్జాదారులకు గుండాగాళ్లకు అడ్డారుగా మారినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒక బాధితుడు కానీ ఒక ఇబ్బంది పడ్డ వ్యక్తి కానీ
పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇలా ఆయన మీద కేసు ఎత్తడా, ఆయన ఫిర్యాదు ఇచ్చే వ్యక్తుల మీద కేసు ఎత్తడా, అతను బయటకు వస్తాడా అన్న గ్యారెంటీ లేదు ఇవాళ. పోలీస్ స్టేషన్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కొంతమంది అధికారుల వ్యవహార శైలి వల్ల చట్టాన్ని కాకపోతే పోలీస్ స్టేషన్లే సంఘ విద్రోహకులకు, చట్టాన్ని ధిక్కరించే వారికి, దొంగదండాలు లంగదండ దేశాలకి అడ్డంగా మారే వారికి సహకరించడం కొంతమంది అధికారం మోపారు ఇవాళ. ముఖ్యమంత్రి రజకాల పరిధిలో ఇట్లుంటది అని చూపడుతుంది ఇవాళ. మీరు ఎవరు చూడలే, ఈ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు అని చూపడుతున్నాడు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ షరియత్ చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో 80% అమలు గారేమో. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ యువకులకు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మేము అండగా ఉంటాం. 80% అన్నిటికీ భరిస్తాం. 80% నీ సంగతితో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. మళ్ళీ బోధన అంటే భయించాలి కట్టే పోయి బంధాలను వయసు అని చెప్పి కట్టే ఇప్పుడు అవతాలు చెప్పాడు. ఏదో ఒకటి తప్పు ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మరి సిపి మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో శివాజీ విగ్రహాన్ని నెలకొల్పినాం. దాన్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని అడ్డుకోవడానికి ఇవాళ హిందూ యువకులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.